వెల్కమ్ టు ఈటీ. సాధారణంగా మన దగ్గర సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆదరణ ఎక్కువ. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిందే దృశ్యం. దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. దీంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ తీసుకొచ్చారు. తొలి భాగానికి సీక్వెల్ గా తీసిన రెండో భాగాన్ని 2021 కరోనా సమయంలో రిలీజ్ అయింది. ఓటీటీలో విడుదలైనప్పటికీ ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. తొలి పాటకు వచ్చిన ఆదరణే దీనికి దక్కింది. దీంతో సక్సెస్ఫుల్ గా దృశ్యం వెంచర్ లో 2 పార్ట్లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ వెంచర్ ఇక్కడితో ఆగిపోతుంది అని, ఇంకో భాగం రాదు అని అనుకున్నారు అంతా. కానీ సీక్వెల్ లో క్లైమాక్స్ లో 3వ పార్ట్ కు లీడ్ ఇచ్చారు. అయితే ఒకే డెత్ మిస్టరీని ఇన్ని భాగాలుగా పొడిగించడానికి ఇందులో ఏముంది, సస్పెన్స్ ఎలా కొనసాగిస్తారు అని ప్రేక్షకులు భావించారు. అలా చేస్తే అది సాగదీత అవుతుంది అని భావిస్తున్నారు. అందుకే మేకర్స్ 3వ భాగం తీసుకురారు అని ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు జీతు జోసెఫ్ రీసెంట్ గా దృశ్యం 3వ భాగం గురించి హింట్ ఇచ్చారు. పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని, షూటింగ్ త్వరలో కూడా ప్రారంభమవుతుంది అని చెప్పారు. దీంతో ఈ వెంచర్ లో 3వ పార్ట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. ఈ అప్డేట్ తో ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. అయితే మరోవైపు ఇంకో బ్యాచ్ ఆడియన్స్, క్రిటిక్స్ దీనికి నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఒకే హత్య కేసు కథను 3వ భాగం కోసం బలవంతంగా లాగితే అది వర్కౌట్ కాకపోవచ్చు అంటున్నారు. స్టోరీలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశం ఏముంటుంది అని, ఇది ఫెయిల్యూర్ కావచ్చు అని, దీంతో ఈ సూపర్ హిట్ వెంచర్ లో ఫ్లాప్ పడుతుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇన్ని అవాంతరాలు దాటి దర్శకుడు 3వ భాగాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ మెయింటైన్ చేస్తూ తొలి 2 భాగాల వల్లే దీన్ని రూపొందించాలి. మరి ఓవరాల్ గా అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.